అందరికీ నమస్కారం అండి. బాచీరా కుకింగ్ వీడియోకి వెల్కమ్ అండి. ఈరోజు మన వీడియోలో క్యాబేజీతో కొత్తిమీర కారం కూర చాలా బాగుంటుంది. రోటీలోకి, రైస్లోకి, చపాతీలోకి కూడా బాగుంటుంది. విడిగా కూడా తిన్నా కూడా మామూలుగా టిఫిన్ కింద కూడా దాన్ని మనం ఉప్మా తిన్నట్లు కూడా తినచ్చు. ముందర క్యాబేజీని సన్నగా తరిగి పెట్టుకోవాలి. శుభ్రం కడిగేసి క్యారెట్ సన్నగా తరిగి పెట్టుకుని దానికి ఉడకబెట్టవలసిన అవసరం లేదు. స్టవ్ మీద మూకుడు పెట్టుకుని కొంచెం ఒక కప్పుడు నూనె వేసుకుని అందులో కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఇష్టమైన వాళ్ళు ఇంగువ వేసి కొద్దిగా వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయ, ఒక పచ్చిమిరపకాయ వేసిన తర్వాత వేగిన తర్వాత అందులో ఈ తరిగిన క్యాబేజీ వేసేసి మూత పెట్టేసి ఉప్పు కూడా వేసి పసుపు వేసి మూత పెట్టి అలా ఉంచేస్తే 20 నిమిషాలకి ఉడికిపోతుంది మెత్తగా. ఈ లోపుగా మనం ఒక క్యాబేజీ పువ్వు తీసుకున్నట్లయితే ఒక అర కేజీ దానికి ఒక 6 పచ్చిమిరపకాయలు, ఒక కొత్తిమీర కూడా 2 కలిపి సన్నగా తరిగిని దాంట్లో కొద్దిగా జీలకర్ర పేస్ట్ చేసి రోట్లో కానీ మిక్సీలో కానీ పేస్ట్ చేసి పక్కన పెట్టుకుని ఈ కూర ఉడికిపోయిన పైన అది వేసేసి ఒక 10 నిమిషాల నుంచి దించేసినట్లే రుచికరమైన క్యాబేజీ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కొంచెం లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ టు ఆల్.